హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే సింగరాజ్పల్లిలో ఉన్న ఫ్రెండ్స్. ఎందుకంటే చిలకనగర్ సీనన్న సింగరాజ్పల్లిలో పొలం అయితే పండించిండు. మరి ఆ పంట ఎంత పండింది, పంట గురించి విశేషాలు అయితే మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. అన్న చాలా రోజుల తర్వాత పొలం అయితే నాటేసిండు. ఆ తర్వాత ఇప్పుడైతే మిషన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే వరైతే గోపిస్తాడు. 24 సంవత్సరాలకి ఇప్పుడు చెప్తున్నా చెప్పు. చూసినావా అన్న, 24 సంవత్సరాల తర్వాత వరి నాటేసి అయితే కోత కొత్తాడు. చూద్దాం, మరి అన్నకైతే మంచి ఫలితమే రావాలని అయితే కోరుకుందాం. ఇదంతా మన పటేల్ సలవే. ఎందుకంటే అన్న పొలం పెట్టడానికి పటేలు ఉత్సాహం అయితే చాలా ఉంది. ఎందుకంటే అన్న ఎంకరేజ్ చేయడం వల్లనే సీనన్ అయితే పొలం అయితే నాటేసిండు. మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్క చేత 5 పిరికిళ్ళు అయితే కోపించినాం ఫ్రెండ్స్. ఆ తర్వాతే హార్వెస్టర్ తోటి అయితే పొలం అంతా అయితే కోపించినాం. నీకు ఉంచానా అన్న ఏమంటాడంటే మొత్తం మీరే కొయ్యకుల్లి నాకు నుంచులే అని చెప్పంటాడు. అన్న మొత్తం నీకే ఉన్నది, నువ్వే మొత్తం వడ్లని తీయాలి. స్టార్ట్ చేస్తాను మరి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. పొలం కోస్తుంటే వరి గడ్డి అనేది ఒక పక్కకు లైన్గా పడుతుంది. వడ్లు అయితే చూడండి మిషన్ లోపల బాక్సులు అయితే వడ్లు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నకైతే మొదటిసారిగా హార్వెస్టర్ డబ్బు అయితే ఆ వడ్లు అయితే నిండినాయి. మరి ట్రాక్టర్లు అయితే ఫస్ట్ డబ్బు అయితే నింపుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకైతే మిల్లులో మనం వడ్లు పట్టిస్తాం కదా బియ్యం కోసం అని, వడ్లు పట్టిస్తే ఎలా ఉన్నదో వడ్లు అయితే అలా నాకు అనిపిస్తుంది. సీనాకైతే మరి రెండోసారి బాక్స్ అయితే నిండింది. రెండోసారి ట్రాక్టర్లు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూద్దాం, మరి ఇంకెక్కువ పంట వండాలి, అధిక లాభం అయితే తీయాలని అయితే మనం కోరుకుందాం. అన్న సీనన్న, ఇప్పుడు పటేలు సలహాతోటి పటేలు సపోర్ట్ తోటి అయితే పొలం పెట్టినావు. కొన్ని రోజులు వాటికి కాలు గిడిచి పెట్టినావు, కొన్ని రోజులు మునావుకి ఇచ్చినావు. పటేలు సలహా ద్వారా పెట్టినావు కదా, మరి ఇప్పుడు వరి అయితే కోస్తుంది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు సపోర్ట్ వల్ల, పటేల్ సపోర్ట్ వల్ల మస్తు ఆనందం ఉంది. వీడికి నాకు సంతోషమే. వర్షను ఇట్లా వడ్లు అవ్వడము చేయడము అంతా బాగానే ఉంది అన్న. అంటే మునాకి ఇచ్చిన దానికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుందా, లేదా కొంచెం బెటర్ అనిపిస్తుంది? మునాకి ఇస్తే 4,000 ఇచ్చేది సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 ఇచ్చేది. ఏం మిగిలకున్నా సరే నా భూమి నాకు చేసినట్టు. నా భూమి చేయడానికి కారణం పటేల్ సపోర్ట్ ఫుల్. నాకు నా భూమి చేసుకునే ఆనందం ఉంది. నా భూమి చేసుకున్నాను.
మరి అన్న నీకు ఏమనిపించింది? నీ వ్యవసాయం చేసుకుంటూ మరి ఖాళీగా ఉన్న భూమిని వేస్ట్ ఎందుకు చేయాలనిపించిందా? మరి నీకు ఎట్లా సపోర్ట్ చేయబుద్ధి అవుతుంది, ఎట్లా ఎంకరేజ్ చేయబుద్ధి అవుతుంది? మనకి సేవ వస్తుంది, మనం చేసుకుంటే ఎంత వచ్చినా మనకు ఎంత వచ్చినా మనకు సరిపోతాయి కదా అనే పొజిషన్ మీకు వెళ్ళి నేను వ్యవసాయం చేసుకోమని చెప్పిన సలహా ఇచ్చినట్టే. చేసుకున్నందుకైతే అన్న లాస్ కాలేదు, అంతా ఆయనదే, నాది ఏం లేదు. ఇక ఫస్ట్ నీది, అన్న తర్వాత పైసలు పెట్టినా కానీ అన్న కూడా నాకు పైసలు పెట్టిండు, సలహా ఇచ్చిండు, వచ్చి చూసిండు, నీళ్ళేసిండు, అన్ని తీరులో అరుచుకున్నాడు నాకు. నువ్వు హైదరాబాద్ ఉన్నా కూడా ఇక్కడ గిది అయింది, ఈ టైంకి చేసుకో అని చెప్పిండు, కొన్ని చేసిండు, తోడబుట్టిన కన్నా ఎక్కువ చూసుకున్నాడు. ఇప్పుడు ఆనందం అయితే ఓకేనా అన్న చెప్పినందుకు? సంతోషం అయింది. ఇప్పుడు లాస్ అయినవా? నా పొలం నాకు చేపించినందుకు చాలా సంతోషం. లాస్ అయితే ఏం లేదు కదా? లాస్ ఏం లేదు, లాస్ అయినా పర్వాలేదు, ఫస్ట్ టైం సంతోషం అయింది. ఓకే, ఎందుకంటే 2-3 వేల రూపాయలు మునకి ఇస్తే నీకేమవుతుంది? ఇప్పుడు నువ్వు సొంతం చేసుకున్నావు, 2 పంటలు పండించుకుంటావు, 2 పంటల పేరు ఒక పంటకు 20,000 వచ్చినా కూడా నీకు సంతోషం. ఫ్రెండ్స్, అటు ఇటు అనేసరికి అయితే మళ్ళీ 3వసారి డబ్బు అయితే రెండింది, ట్రాక్టర్లో మళ్ళీ అయితే పోస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది 3వసారి డబ్బు అయితే రెండడం. సేనా చూడు, మిషన్ ఇక్కడ దాకా రాదు, ఎందుకంటే పైప్ ఉన్నదని చెప్పేసి మిషన్ రాదని అయితే సేనా కోస్తాడు. అన్న మెల్లగా అన్న, సేనా చాలా కష్టపడితేనే ఇప్పటికి పంట చేతికి అయితే వస్తుంది. అక్క కూడా కోస్తుంది, చూపెడతా. అక్కను చూస్తే అసలు వ్యవసాయం చేయదనుకున్నా, కానీ అక్క కూడా వ్యవసాయం చేసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే పని వచ్చిన వాళ్ళు అయితేనే కోస్తారు. అంతకుముందు చేసినా కాబట్టి చేస్తాను. అన్న యాదగిరి అన్న, ఇప్పుడు సీనన్న పొలం పెట్టడానికి మీ సపోర్ట్ కూడా ఉన్నదని తెలిసింది. మరి సీనన్న ఏమన్నాడు, మీరేం చెప్పిళ్ళు? నేను చేస్తా అన్నా, ఇక నువ్వు నీ సపోర్ట్ ఉంటే నేను ఎంతకాలం అయినా చేస్తా అని అన్నాడు. అంటే ఏం చేయమన్నా నిన్ను? నేను పత్తి పెట్టమన్నా, ఆయన వరి పెట్టిండు. వరి పెట్టిండు అంటే వరి పెట్టడానికి మీ సహాయం ఎలా అడిగిండు? అంటే మీరు ఏం చేస్తా అన్నారు వారికి? వరి పెట్టుట్లా వాటర్ పెట్టినా, నీళ్ళు చూసుకున్నాడు, అప్పుడప్పుడు మోటార్ పెట్టిండు, అప్పుడప్పుడు 4-5 సార్లు మోటార్ పెట్టినా నాకు నమ్మినందుకు. నీళ్లు చూసుకున్నావు, చిన్నగా ఏమన్నా గడ్డి మొలిసిందా మంది అనేది ఫోన్ చేసి చెప్పిన, నాకు తోచిన కాడికి సలహాలు చెప్పిన. పటేల్ రైట్ హ్యాండ్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్ సీనన్నకు ప్రస్తుతానికి ప్రేమ కొద్దీ చేసిన ఎంతో కొంత. ఓకే అన్న, సీనన్న కష్టాన్ని వెనకాల ఇద్దరు అని తెలిసింది. అతిఫలం అయితే పొందుదా లేడనేది మనం మార్కెట్ పోతే అయితే తెలుస్తుంది. అవును, ఓకే అన్న. ఓకే రైట్ అన్న, పండగానే రేణుక ఎల్లమ్మ తల్లికి అయితే కళ్ళుతోటి ఆరగించి బియ్యం కూడా వడ్డు కూడా పోతాడు. అలాగే సీనన్న అయితే వన మైసమ్మకు అలాగే కంఠ మహేశ్వర స్వామికి కూడా కళ్ళుతోటి ఆరగింపు చేసి ఆ వడ్లయితే మొక్కిండు. ఫ్రెండ్స్, అన్న వడ్లయితే ఇక్కడ అమ్మిండు, మరి ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మరి సీనన్న అయితే వడ్లను కాండబెట్టిన తర్వాత సీనన్నకైతే 2 ఎకరాల భూమిలో 65 క్వింటాల 50 కిలోలు అయితే వడ్లయితే పండినాయి. ఫ్రెండ్స్ చూడండి, మరి 2 ఎకరాల భూమిలో 65 క్వింటాల 50 కిలోలు అయితే మరి తక్కువ పండిందా ఎక్కువ పండిందా, సీనన్న లాస్ అయిందా లాభం వచ్చిందా, మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, బాయ్.